ఊరు వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ ఉదే బస్సు ట్రైన్ అనుకోండి. దేవుడు ఆకారం కనిపిస్తాను చూడండి. 6:30. అయితే కొట్లే. హలో, హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సమలెక్స్. ఏంటి కార్లో ఉన్నాను, ఇంట్రడక్షన్ కార్లో ఇస్తున్నాను అనుకుంటున్నారా? అవును, ఇదిగో మా గ్యాంగ్ అంతా ఉన్నారు చూసారా, బయలుదేరామండి. ఒరే, మా గ్యాంగ్ని వేసుకొని ఊరు వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు లేచారు, 4 గంటలకు వెళ్ళాలని. అందరూ రెడీ అయ్యే లోపల 5:15 అయ్యింది. 5:15కి బయలుదేరారన్నమాట. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. మా మౌనికాకి ఈరోజు 16 రోజుల పండగ. దానికి వచ్చిందన్నమాట ఈ తిప్పలో. ఏంటి నిద్రలు లేకుండా. ఊరేమో లాంగు, ఇక జర్నీ 4 అవర్స్. అందులో కార్లో అయితేనే. అదే బస్సు ట్రైన్ అనుకోండి. విన్నారా? ఇంకొకటి ఏంటి తెలుసా, కారు మాది అనుకున్నారు. కార్ అయితే మాది కాదు. ఇదిగో డ్రైవింగ్ అయితే మా అబ్బాయే, కానీ కార్ మాది కాదు. కార్ అయితే మాది కాదు. ఏదో సినిమాలో చెప్పినట్టు. ఏంట్రా, కార్ అయితే మాది. గుండలు మాత్రం నాయి కాదన్నట్టు. కార్ అయితే మాది కాదు, కానీ డ్రైవింగ్ మాత్రం మా అబ్బాయి అన్నమాట. సో అలా 3 గంటలకి వెళ్ళాలనుకున్న వాళ్ళము. అంటే 9ంటికి అక్కడ ఉండాలన్నారు. ఎక్కడ? వాళ్ళ ఊర్లో. వాళ్ళ ఊరు ఏ ఊరు అంటే చిత్తూరు అవతలండి. చూపిస్తా. ఊరేదో భలే ఉంటుందంట. ఇంతవరకు వెళ్ళలేదు మేము కూడా, ఇప్పుడే వెళ్తున్నాము. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. మంచి అందంగా ఉంటుందంట ఊరు. మనకి పోతే పక్కనే ఉంటుంది గాలి. తిక్కారు వెనుకోవాలా? చాలా చెట్లు కనిపిస్తాయి అసలు. సరే, అందుకనే ఎండిపోయిందని చెప్తున్నాడు. కత్తం చెట్లు ఊరు ఎండిపోయిన ఊరేది. కత్తం చెట్లు ఉన్నాక నీళ్ళు ఉండవు. సరే, నేను ఎప్పుడు మా మెట్టినింటి గ్యాంగ్ తో వీడియోలు చేస్తుంటాను కదా. ఇప్పుడు మాత్రం కంప్లీట్ గా పుట్టింటి గ్యాంగ్ అండి. ఇదంతా మొత్తం పుట్టింటి గ్యాంగే. ఇదిగో ఈమెమో మా అన్న భార్య వదిన. ఇదిగో ఇదేమో మా తమ్ముడు భార్య భాగ్యమ్మ. అవతలేమో మా మేనమామ భార్య ఆమె. ఇదంతా కంప్లీట్. మేనమామ రాలా, మేనమామ అయితే రాలా. మేనమామ కూతురు 16 రోజుల పండుగ అండి ఇప్పుడు మేము వెళ్ళేది. మేనమామ కూతురు 16 రోజుల పండుగకి మేము వెళ్ళేది. అంటే 16 రోజుల పండుగ కూడా 16 రోజులు కాలేదండి. ఈ రోజుకి 7 రోజులే, 7 days. అంటే ఇప్పుడు వర్క్ పరంగా బిజీ షెడ్యూల్ లో ఉంటారు కదా జనాలంతా. ఎప్పుడు మంచి రోజు ఉంటే అప్పుడు చేసేసుకుంటారు. మన పెళ్ళి అప్పుడే 16 పండుగ అన్నాడా. సో అలా ఇప్పుడు 7th డేనా ఈరోజు, 7వ రోజు. 9వ రోజు చేసుకోవాలనుకున్నారు, కానీ ప్లాన్ మార్చేసుకున్నారు. ఆ రోజు బాగోలేదని మళ్ళీ ఈరోజు హఠాత్తుగా బయలుదేరేసామండి. తర్వాత ఇక్కడ ఇద్దరు మేనమామలు ఇద్దరైతే 2 కూతుళ్ళు కూడా ఉన్నారు. చిన్న కూతురు, పెద్ద కూతురు. ఇదిగో పెద్ద కూతురు, అదిగో అక్కడ చిన్న కూతురు వైట్ డ్రెస్ వేసుకుని కనిపిస్తుంది చూడు. అదిగో అన్నమాట. అలా కంప్లీట్ గా పుట్టింటి ఫ్యామిలీ అన్నమాట ఇది. అది విషయం. బయలుదేరాం ఎర్లీగా. మధ్యలో దారిలో టీ తాగాము. అయ్యా 1కి వచ్చినా 2కి వచ్చినా ఆపండి అయ్యా. అందరూ చూస్తున్నా ఏం కాదు. 1కి వచ్చిన భయంకరంగా చెప్తున్నారు.
ఒకటికి వచ్చినా రెండుకి వచ్చినా సరే దారిలో ఆపండి. ఓకే, ఎందుకంటే ఎర్లీగా బయలుదేరాం కాబట్టి. ఓకే, మరి వెళ్దాము. ఓకే, వెళ్ళి ఆ ఊరు ఎలా ఉందో చూపిస్తా. వెయిట్ అండ్ సీ. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అంత ఆసంగా ఉంటుంది అన్నమాట. అన్నీ కానీ ఆ ఊరు కానీ ఆ లొకేషన్ కానీ ఆ ఊరు వెళ్ళే దారేనండి అంత ఆసంగా ఉంటుంది అన్నమాట. అసలు కన్నులు విందుగా ఉంటుంది అన్నమాట. ఏదో అంటారే కన్నులు విందుగా ఉందబ్బానని, సేమ్ అలానే ఉంటుంది. అందుకే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఇదిగో ఇక్కడ టీ తాగదామని బైపాస్ మీద ఆపుకున్నాము. ఇది శ్రీకాళహస్తి దాటేసిన తర్వాత శ్రీకాళహస్తి బైపాస్ అండి. ఇక్కడ పెద్ద ఒక బేకరీ లాంటిది అలాగే టీ స్టాల్ ఉంటే మంచిగా సరే అక్కడ టీ తాగదామని ఇక్కడ ఆపుకున్నాము. ఆల్రెడీ మేము ఒకసారి ఇంటి దగ్గర టీ తాగాము 3 గంటలకి. మళ్ళీ అంటే 3ంటికి కదా తాగింది. మామూలుగా తెల్లవారేటప్పుడు టీ తాగుతాం కదా 6, 6:30, 7 ఆ టైంలో. సో మళ్ళీ టీ ఆకలి వేస్తే టీ దాహమో టీ ఆకలో ఏదో వేస్తే సరే టీ తాగేసి బయలుదేరదామని ఇక్కడ ఆపుకున్నాం అన్నమాట. ఇక్కడ అందరూ దిగలేదు. మేము దిగేసి ఇక నేను ఎలాగో వీడియో తీసుకుంటాను కాబట్టి నేను దిగేసి వెళ్ళిపోయాను ముందుగా. అక్కడ స్వీట్లు అవన్నీ అంటే చాలా పెద్ద స్టాల్ అండి అది. చాలా పెద్ద షాప్ అన్నమాట. అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ టీ మేము తాగేసి తర్వాత మా వాళ్ళందరికీ ఎత్తుకువెళ్ళి ఇచ్చాము కారులోకి. అక్కడ మా అందరికీ టీలు వేయమని ఆర్డర్ చెప్పేసామన్నమాట. వాళ్ళు టీలు వేసే లోపల ఇక నేను ఇక్కడంతా వీడియో తీసేసుకుంటున్నాను అన్నమాట. బాగా వీడియో అంతీరు. ఇక టీలు తాగేసి ఇక మా ప్రయాణాన్ని కొనసాగించామన్నమాట. ఇదిగో ఈ కారులో ఈ బొమ్మలు దేవుని బొమ్మలు భలే ఉన్నాయండి. వినాయకుడిది అలాగే ఈ వెంకటేశ్వర స్వామి నామము అలాగే శంకు చక్రము పద్మ చక్రము ఏదో అంటారు కదా. సో అవైతే చాలా బాగున్నాయి అన్నమాట. భలే ఉన్నాయండి. అసలు రియల్గా అయితే ఇంకా బాగున్నాయి. వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో కానీ రియల్గా చూస్తుంటే భలే అనిపించాయి అన్నమాట. సో ఇక మాట్లాడుకుంటూ ఇక మా ప్రయాణాన్ని ఆడుతూ పాడుతూ పోతుంటే అలిపే ఉండదంటారే. సో అలా మాకేమో పెద్ద దూరం అనిపించలేదండి. మాతో పాటు ఆ రోజు కొత్తగా జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళకైతే చాలా దూరం అనిపించింది. అంటే కొంతమందికి లాంగ్ జర్నీ ఇష్టపడరు, అందులోనూ కార్లో వామిటింగ్ వచ్చే అట్లా అనిపిస్తుంది కదా. కొంతమందికి బస్సులో వస్తుంది, కొంతమందికి కార్లో వస్తుందండి. నాకు ఫస్ట్లో అయితే నాకు బస్సులో వచ్చేదండి. ఆ తర్వాత అలవాటు అయిపోయింది. ఇప్పుడు కాదులేండి, ఎప్పుడో 20 years బ్యాక్ మాట నేను చెప్పేది. ఇప్పుడైతే అట్లా ఏం అనిపించదు, కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎప్పుడైనా కార్లో. నాకైతే పెద్దగా లాంగ్ జర్నీలు ఇష్టమేనండి. అందులోనూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాదు కదా, ప్రైవేట్ ట్రాన్స్పోర్టే కాబట్టి వ్యూని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయామన్నమాట. అసలు మీకు ఇంకొక మాట చెప్పనా, కార్లే కన్నా ఆటోలో అయితే ఇంకా మజా ఉంటుందన్నమాట. ఆటోలో అయితే ఇంకా ఎంత దూరమైనా అంటే నడిపే వాళ్ళకి కష్టమేమో కానీ కూర్చుండిపోయే వాళ్ళకి అంటే కొంచెం ఎక్కువ కూర్చోలేకపోతే అక్కడక్కడ ఆపుకుంటూ వెళ్ళొచ్చు. సో అలా లాంగ్ జర్నీ నేను ఇష్టపడతాను, అలా ఆటోలో అయితే ఇంకా ఇష్టపడతాను.
ఇదంతా ఇంకా తిరుపతి లొకేషన్ అనుకుంటా. అసలు ఎలా ఉందంటే తిరుపతి దాటిన తర్వాత కూడా వెళ్తూ ఉంటే వ్యూ అసలు మామూలుగా లేదులేండి. ఆ గ్రీనరీ కానీ ఆ కొండలు కానీ అసలు అబ్బబ్బా అసలు ఆ వ్యూని ఎందుకు ఆ వ్యూని చూసుకుంటూ అబ్బా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి, మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండాలి అన్నట్టుగా వెళ్ళిపోయాం అన్నమాట. అంటే మాకు టైం లేదు కానీ మేము డైరెక్ట్గా వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము 9 కల్లా అక్కడ ఉండాలి, అందుకోసమని త్వరగా వెళ్ళిపోయాం. కానీ టైం ఉండుంటేనా అక్కడక్కడ ఆపుకుంటూ అక్కడక్కడ దిగి వీడియోలు తీసుకుంటూ వెళ్ళేవాళ్ళము. అంత బాగుందండి లొకేషన్ అయితే, ఆసమ్ లొకేషన్ అన్నమాట. ఇదిగో మీ దేవుడు ఆకారం కనిపిస్తుంది చూడండి. ఆ పక్క అదిగో తల ముక్కు తెలుస్తుంది. అది ఈ అంచు నామాలు నుంచి చూడండి. మనం ఆ రోడ్లు ఆ మధ్యలో ఆపచ్చు, ఆపితే బంక బాగా మూతి కనిపిస్తుంది, పేదాలు గడ్డం నిల్చుకొని ఉంటది. ఇదిగో ఆ కొండను గమనించండి. ఈ లాస్టా ఇది ఇమ్మల నుంచి చూడండి, పైన కిరీటం లాగా ముక్కు, కింద పెదాలు. ఇక్కడ తిరుపతి కొండ మీద దేవుడు కనిపిస్తుంది, దేవుడు ఆకారం కనిపిస్తుంది చూడండి అని చెప్తుంది మా వదిన. అలాగే కనిపిస్తుంది గడ్డము, నామాలు, అలాగే పెదాలు అన్నీ దేవుని రూపం, ఆ దేవుని రూపం అలాగే కనిపించేస్తుంది చూడండి, కళ్ళకు కట్టినట్టు అని చెప్తుంది. మేమైతే బిక్కుమని చూస్తున్నాము. నాకైతే అచ్చం చెప్పగానే అంటే వాళ్ళ ఫ్రెండ్ లాస్ట్ టైము చెప్పిందంట, అప్పుడు అలా చూడగానే మా వదినకి అలాగే కనిపించేసిందంట. అది చెప్తుంది. మా సతీష్ కూడా చెప్తున్నాడు, అదిగో అక్కడ కనపడతా. మా శైల వాళ్ళంతా ఎక్కడ కనిపిస్తుంది బిక్కుమంటూ చూస్తున్నారు. అప్పుడు మా వదిన అంటుంది, అట్టయితే మీకు దేవుడు భక్తి లేదు, మాకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది చూడండి అని చెప్తుంది అన్నమాట మా వదిన. అంటే అది అబద్ధం కాదండి, అది నిజమే. అంటే ఆ ఆకారం అలా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఆ కొండ మీద వెంకటేశ్వర స్వామి పడుకున్నట్టు మీసాలు అదే నామాలు, గడ్డము, ముక్కు, మూతి అలా ఆయన ప్రతిరూపం అలాగే కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. అదే చెప్తోంది. వీడియోలు అయితే మీకు అసలు తెలియదండి, అంతగా గమనించలేరు, అంతగా కనిపించదు కూడా. మేము మాటల రూపంలో మీకు చెప్పాల్సిందే అన్నమాట. అంటే చూసింది చెప్పాల్సిందే, అలా కనిపిస్తుంది, అలా ఉంటుంది దేవుని ప్రతిరూపం అని అంతే. ఆ రూపు కనిపిస్తుంది, మొత్తం మొహం కనిపిస్తారా? వీళ్ళు బొమ్మ చూస్తున్నట్టు, బొమ్మలతో కనపడేమో వీళ్ళు అత్తమ్మ బొమ్మ చూస్తున్నట్టు, అత్తమ్మ బొమ్మ కనబడి ఏంది ఏంటేస్తాం అంటే బొమ్మ లేదు అనుకుంటున్నారు వీళ్ళు. అసలు ఇక్కడి నుంచి ఉందండి వ్యూ, అంత ఆసంగా ఉందన్నమాట. అసలు ఆ గ్రీనరీ కానీ ఆ హిల్స్ కానీ చంద్రగిరి కోట అవన్నీ అబ్బా మామూలు లొకేషన్ కదండి, మళ్ళీ వెళ్ళాలి అనిపించేంత అందంగా ఉందన్నమాట. దారంతా మామిడి తోటలేనండి, మామిడి చెట్లే భలే ఉన్నాయి. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, అసలు ఎందుకులే ఆసముగా ఉందిలే. అసలు మేము అది చెప్పాను కదా, టైం ఉంటే చంద్రగిరి కోట లోపల కూడా వెళ్ళాలనుకున్నాము, అట్లీస్ట్ వచ్చేటప్పుడైనా వెళ్ళాలనుకున్నాము. కానీ టైం లేదు కదా, అంటే వచ్చేటప్పుడు కూడా ఇంకా త్వరగా బయలుదేరాము. అక్కడి నుంచి 4 బయలుదేరినా ఇక ఇంటికి వచ్చే లోపల లేట్ అయిపోతుంది కాబట్టి, లాంగ్ కాబట్టి ఇక వచ్చేటప్పుడు కూడా ఆ చంద్రగిరి కోట దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఏదేదో అనుకున్నాంలేండి, చంద్రగిరి కోటకి వెళ్ళాలి, మధ్యలో ఏదో గుడి ఉందన్నమాట కొండపైన. అంటే ఒక బండ రాయి పైనే, కొండపైనే ఒక గుడి ఉందన్నమాట. ఆ గుడి దగ్గరకు కూడా వెళ్ళాలనుకున్నాము టైం ఉంటే. సో టైం లేదు కాబట్టి ఆగలేకపోయాము. ఉరుకులు పరుగులే అంతే, దారిలో వెళుతూ చూడడమే. చంద్రగిరి కోట ఇదంతా నీళ్లు దాంట్లో వేసింది, అదిగో కోట ఆ కొండ మీద నీళ్లు పడి చంద్రగిరి కోట గుంట పెట్టి ఉంటది, పొలంలోకి అదే కోటకి అదే ఎంట్రన్స్ పై నుంచి వస్తాయి నీళ్లు. ఆడ కాలం వచ్చేసి ఉంటుందా కింద పెద్ద పొలం, అంటే ఓళ్ళ వరకు నీళ్లు పోయి చూసుకొని వస్తే 50 రూపాయలు అంటే మేలే కదా, ఎంత బాగుంది అసలు.
అప్పట్లో ఆ చంద్రగిరి కోటలో ఒక పెద్ద బండరాయి ఉందన్నమాట. ఆ బండరాయి పైన ఒక కమ్మి లాంటిది చుట్టి ఇలా వేసినారన్నమాట. సో అక్కడ శిక్షలు అమలు చేసేవాళ్ళంట. అప్పుడు అంటే అక్కడ శిక్షలు విధించేసేవాళ్ళంట ఏదైనా తప్పులు చేసిన వాళ్ళని. అదే చెప్పేది, అలా దిగుంటే అవన్నీ చూపించుంటే వాళ్ళము. సరే ఇక అక్కడ మాకు టైం లేదు కాబట్టి ఇక వెళ్ళిపోయాం అన్నమాట. వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతుందండి. ఇక్కడితో ఆపేస్తున్నా. మళ్ళీ మా మౌనిక ఊర్లో ఏమేమి జరిగింది, మేము ఎక్కడికి వెళ్ళాము అనేది మళ్ళీ మరో వీడియోలో పెడతా. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా మౌనిక వాళ్ళ ఊర్లో వీడియోతో కలుద్దాం.